10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ లోని బోరబండ, రెహమత్ నగర్ లో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్. కాలనీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు మంత్రులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్. కాంగ్రెస్ బాకీ కార్డుకు కౌంటర్గా కేసీఆర్ బాకీ కార్డును రిలీజ్ చేశారు మంత్రులు. దళిత సమాజానికి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి బాకీ పడ్డారన్నారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాలు కేసీఆర్ బాకీ పడ్డారని చెప్పారు మంత్రులు. तो ये काउंटर रिलीज कर रहे हैं हम लोग. ये केसीआर जो 10 साल आवाम को जो गुमराह किया है वो उसको हम लोग आज एक्सपोज कर रहे हैं. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు మాయ చేశారే తప్ప రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ లోని వినాయక్ నగర్, రహమత్ నగర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్లతో కలిసి పర్యటించారు వివేక్ వెంకటస్వామి. బోరబండ ప్రజలు కాంగ్రెస్ కు మంచి మెజారిటీ ఇవ్వాలని కోరారు. అబద్ధాల కోటల మీద పునాదులు వేసుకున్నటువంటి వీళ్ళు ఇలా ఎక్కడ ముఖం చల్లగా వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. मैं सब लोगों से एक बात कहना चाहता हूं, अपन बही इलेक्शन नहीं चाहे मगर खुदा बही इलेक्शन आने का मौका दिया. ऐसी इलेक्शन में सिकंदराबाद कंटोनमेंट में भी आया था. वहां पहले टीआरएस का एक वुमेन थी, वो उसका इंतकाल के बाद वहां कांग्रेस आज एक गणेश बोल के कांग्रेस का एमएलए जीता है. आज कंटोनमेंट सबसे आगे बढ़ने की वहां चल रहा है. मैं आप सब लोगों से, समझदार लोगों से, होशियार होकर सोचिए, जैसा कंटोनमेंट के लोग वहां कांग्रेस को जिताया, यहां भी जुबली हिल्स में कांग्रेस को जिताया और जुबली हिल्स को सब असेंबली से आगे बढ़ाने के एक बार इस बार फैसला लेके जोरदार तालियों से कांग्रेस पार्टी को आशीर्वाद दुआ दीजिए. आज तो 500 की अभी 450 दे रहे और 3,000 तक देने के लिए तैयार है भाई. हमारा बजट जो भी है थोड़ा उधर कम लगा के अब ज़्यादा आप माइनॉरिटी बहन लोगों की और क्रिश्चियन लोगों की और हिंदू बीसी लोग भी देने के लिए भी तैयार है. हमारा बीसी मिनिस्टर भी इधर ही है. हमारा तरफ से रिक्वेस्ट एक ही है हमारे डायरेक्टर को, जो भी एलिजिबल है उसको गरीब आदमी के देना मैडम. రెహమత్ నగర్ డివిజన్లో 1,30 లక్షలతో, రాజీవ్ గాంధీ నగర్లో 1,53 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ప్రతిభానగర్లో 99 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. రెహమత్ నగర్లో కబ్రస్థాన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని గురించి సీఎంతో మాట్లాడతానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में आप देख रहे हैं 10 साल में जब टीआरएस गवर्नमेंट था, टीआरएस एमएलए था, यहाँ क्या क्या काम हुआ आप लोगों को सबको मालूम है. मैं जब गली फिर रहा था, हमारे मंत्री साहब पोन्नम प्रभाकर साहब गली फिर रहे थे, सब लोग आके हमारे को यही कंप्लेन कर रहे हैं, साहब हमारे को सीधा रोड नहीं है, सीधा नाली नहीं है, हमारे को कुछ काम करना है बोल के सब लोग कंप्लेन कर रहे थे. अपने जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में 140 करोड़ का काम चल रहा है. केवल सीसी रोड, ड्रेन्स, साइड ड्रेन्स, ये ऊपर जो इलेक्ट्रिक करंट वायर्स जा रहे हैं इसको भी शिफ्ट करना बोल के बहुत से रिक्वेस्ट आए थे. ये 20 करोड़ का काम खाली इलेक्ट्रिक वायर शिफ्ट करने का काम चल रहा है अपना जुबली हिल्स में. బోరబండలోని హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మంత్రులు. అనంతరం బ్రహ్మశంకర్ నగర్లో 1,28 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు మంత్రులు. ఏ సమస్య ఉన్నా తమకు తెలపాలని సూచించారు మంత్రులు.